ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 3. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. యాకోబు భయముతో నిండినవాడై తన అన్నయ్యని ఏశావు తన ఎడల ఇంకనూ కోపం కలిగి ఉన్నాడేమోనని అతని కటాక్షం కొరకు దూతల చేత అనేక కానుకలను అతని యొద్దకు పంపెను. ఆదికాండం 32వ అధ్యాయం 3వ వచనం 18వ వచనం. ఏశావును నా ప్రభువా అని సంబోధించుమని తన పనివారికి చెప్పెను. హిందీలో ఒక సామెత గలదు. ప్రజలు కష్టంలోనున్నప్పుడు గాడిదను కూడా తండ్రి అని సంబోధించెదరట. సామాన్యమైన పోలీసుతో కూడా కొంతమంది అవును సార్, కాదు సార్ అని పలికెదరు. ఇది వారి హృదయంలో నుండి వచ్చు గౌరవము కాదు, ఆ పోలీసుల బాధను తప్పించుకొనుటకు పలికే మాటలే. ఇచ్చట యాకోబు దేవుని వాగ్దానములపై ఆధారపడుటలేదు. ఇంకా అతడు ప్రణాళికలు కొనసాగించుతూనే ఉండెను. తన మందను 2 గుంపులుగా విభాగించెను. ఆదికాండం 32వ అధ్యాయం 7-8 వచనాలు. ఒకవేళ ఏశావు ఇంకనూ యాకోబు మీద కోపంతో మొదటి గుంపు మీదకు వచ్చిన ఎడల అతడు 2వ గుంపుతో తప్పించుకొనదలిచెను. ఎన్ని ప్రణాళికలు వేసినను యాకోబుకు మనశ్శాంతి లేకుండెను. చిట్ట చివరికి యాకోబు ప్రార్థించ మొదలుపెట్టి ఇట్లని ప్రార్థించెను, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. 11వ వచనం. మనలో చాలామంది కూడా ఇంతే. మనం ఆపదలో నున్నప్పుడు ఎంతో పట్టుదలతో కన్నీటితో బాధతో ఏడ్చి ప్రార్థించదుము. లేని ఎడల దేవుని గురించి ఆలోచించే సమయం కూడా మనకుండదు. అప్పుడు యాకోబు తనకు కలిగినదంతయు పంపివేసి యబ్బోకు రేవు యొద్ద ఒక్కడు మిగిలిపోయిను. అతడు అచ్చట ప్రార్థించగా దేవుడు 3వసారి యాకోబును కలుసుకొని అతనితో ఇట్లనెను, బానిస వలె ప్రవర్తించకము, భయపడకము, నీవు నా రాజకుమారుడవు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.